మేషరాశి. అమ్మ, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహ సంబంధాలు అభివృద్ధి అవ్వడం, వ్యక్తులతో మంచి సఖ్యత, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి అవకాశం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో మీరు తీసుకోవాల్సిన శ్రద్ధలో భాగస్వామ్య వ్యవహారాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ కలిపి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా, ఘర్షణలు లేకుండా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోగలరన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య శ్రద్ధ, శ్రమతో పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రియేటివిటీ పెంపొందించుకుంటారు, హాబీలు పెంపొందించుకుంటారు, కళలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన చేయడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు కలిపి చక్కటి చర్చలు చేసి దగ్గర ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది, ముఖ్యంగా ఆధ్యాత్మిక పుణ్య ప్రదేశాలకు వెళ్ళడానికి, అమ్మవారి ఆరాధనకి, దేవాలయ సందర్శనకి విశేషంగా అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి గృహ సంబంధమైన విషయాలలో దృష్టి కేటాయించుకుంటూ గృహ అభివృద్ధి కోసం, కుటుంబ సభ్యుల కొరకు, వారి అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి అధికంగా ఉంది. అదేవిధంగా విద్యాపరమైన విషయాల మీద కూడా దృష్టి సారిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద కూడా సమన్వయం పాటించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు, స్థిరాస్తుల మీద ఆదాయాలు, స్నేహ సంబంధాలు, అలాగే ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మొదలైన విషయాలలో మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వైరాగ్య ధోరణిని అధిగమించాలి. మాటల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాతావరణంలో ప్రశాంతతని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి స్నేహ సంబంధాలు, తోబుట్టువులతో మంచి అనుకూలతలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. దగ్గర ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆధ్యాత్మిక సందర్శన కొరకు, దేవాలయ సందర్శన కొరకు, వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతోంది. సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వైరాగ్య భావనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిపి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన ఘర్షణలకి ఆస్కారం ఇవ్వకుండా, నిద్రలేమి కాకుండా మీ యొక్క ప్రణాళికలో ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ, ఖర్చులని నియంత్రించుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి.
అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే తులారాశి వారికి వ్యక్తిగత విషయాలలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో మార్పులు, స్థల మార్పుల కొరకు ఆలోచనలు, సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నాలు, అలాగే మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ, ఆరోగ్యంతో పాటుగా మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ అంటే మీ ముఖ్యమైన విషయాల్లో కూడా శ్రద్ధ, ఆర్థిక విషయాల్లో లాభదాయకంగా ఉండడం, వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, తీసుకునే నిర్ణయాలు ఉపయుక్తంగా ఉండడం, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం, వ్యక్తులతో ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారు చెప్పిన మార్గంలో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చాలా వరకు చేసే ప్రయత్నాలు లాంటి ఒకటి ఇక్కడ మనకి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి అంశాలు కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల, ప్రణాళిక లేని ఖర్చుల వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, నిద్రలేమి అధికంగా ఉంటుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క తండ్రి సంబంధించిన ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక చర్చలు, మార్పులు, ఘర్షణలు అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనవసరమైన వైరాగ్య ధోరణి కాకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. స్త్రీలతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారి అంశాలు కనుక పరిగణలోకి తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి చిన్ననాటి మిత్రులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఆకస్మికమైన ఆర్థిక లాభాలకి అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత గౌరవం, హోదా పెరుగుతాయి. కృషి పెరుగుతుంది. కృషికి సంబంధించిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆగిన కార్యక్రమాలు ముందుకు వెడతాయి. ఎదురు చూసిన వర్తమానాలు ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఖర్చులు అయినప్పటికీ అవి మంచి ఖర్చులు అవడం బట్టి మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. మకర రాశి. అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో వృత్తిపరమైన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు ఒకటి. జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మాత్రమే కాకుండా జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారికి నూతన అవకాశాలు మీకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంది. విదేశాల్లో ఉండే సంతాన వర్గంతో మంచి చర్చలు చేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆకస్మికంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి నిర్ణయాల్లో మార్పులు మీకు కొంత ఆశ్చర్యకరంగా ఉన్న ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్న వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి. సంతృప్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో మార్పుల కొరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన విషయాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైన, ఆటంకాలు ఎదురైనా వాటిని సమయస్ఫూర్తితో అధిగమించడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా రోగనిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య శ్రద్ధ, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా
సంతానవర్గం విషయంలో మీ ఆలోచనలు, వారితో తీసుకునే నిర్ణయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు సంతానవర్గం యొక్క ఆలోచనలతో సమన్వయపడడంలో కొంత ఘర్షణలకు అవకాశం ఉన్నా కూడా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక అనారోగ్యాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి విషయంలోనూ అలాగే పూర్వపు రుణాలు తీర్చే విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది.